ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు ఎన్నో రోజులటువంటి కళ అమరవీరుల స్తూపం స్థాపించాలని చెప్పేసి పట్టుబట్టారు. మొత్తానికి ఈ రోజు అమరవీరుల స్తూపం షాద్నగర్ లో నిర్మించడం ఏ విధంగా అనిపిస్తుంది ఆవిష్కరించడంతో? ఈరోజు అమరవీరుల స్తూపం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే శంకరన్న గారిని మొదట మేము కలిసినప్పుడు ఏం చేద్దామంటే అన్న షాద్నగర్ లో అమరవీరుల స్తూపం పెట్టాలన్నప్పుడు ఆయన ఫస్ట్ గా జయశంకర్ సార్ విగ్రహం ఏర్పడేశాడు. అదే రోజు అన్నాడు అన్న మనం అమరవీరుల స్తూపం పెడదామని ఖచ్చితంగా మాట ఇచ్చిన ఆ రోజు. ఆ మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే గారు స్వయం నిధులతోని ఆయన సొంత ఖర్చులతోని ఈ రోజు అమరవీరుల స్తూపం నిర్మించిండు. ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉద్యమకారులే మినిస్టర్లు, ఉద్యమకారులే ముఖ్యమంత్రులు, ఉద్యమకారులే ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా ఉద్యమకారులను పట్టించుకోకుండా అదేవిధంగా ఏ ఒక్క తాలూకా స్థాయిలో అమరవీరుల స్తూపం నిర్మించకపోవడం బాధాకరం. ఎందుకంటే ఉద్యమకారులే గెలిచిరు కదా, ఉద్యమకారులే అని చాలా మంది సంతోషపడి 10 ఏళ్ళు భరించి వాళ్ళకి సేవ చేసినాం. కానీ ఏ ఉద్యమకారుని గుర్తించకుండా వాళ్ళ స్వయం ప్రతిపత్తి, వాళ్ళ స్వయం ఆస్తులు పెంచుకొని వాళ్ళ స్వయ రాజకీయ శక్తితోని నియంత్రణగా ప్రవర్తించి నియంత్రణ రాజకీయాలు చేసి తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా పక్కన పెట్టి ఈరోజు అలాంటి తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమకారుడు కాకపోయినా ఉద్యమాలు చేయకపోయినా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆయన మేనిఫెస్టో పెట్టుకొని అదే మేనిఫెస్టో అమలు చేయడానికి ఈ రోజు కేకే కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఈ రోజు అనేక రంగాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉద్యమకారుల కోరిక మేరకు ఆ కమిటీ చేసిర్రు. ఉద్యమకారుల కోరిక మేరకే ఈ రోజు షాద్నగర్ అమలు ఏర్పాటు చేసి కాబట్టి చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి అందరూ కూడా గుర్తింపు పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ రోజు ఎమ్మెల్యే గారు మరీ ఒక అడుగు ముందుకేసి నేను ఒక 20 ఎకరాల భూమిని ఆల్రెడీ షాద్నగర్లో తీసిపెట్టిన మా షాద్నగర్ ఉద్యమకారులకి చెప్పడం చాలా సంతోష విషయం. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా ఉద్యమకారుడు కాదు, ఉద్యమాలు చేసిన నాయుడు కాకుండా కానీ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకే ముఖ్యమంత్రి అయిన ఎమ్మెల్యేలమైన ఆలోచిస్తున్నారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కేకే కమిటీని ఒకటే మా ఆలోచన, మీరు ఏదైతే కమిటీ చేసిరో దానికి మా ఉద్యమకారులకు ముందుగా గుర్తింపు పత్రాలు ఇవ్వండి, గుర్తించండి. రకరకాల ఆలోచన చేస్తున్నారు, కేసులు అంటారు, బైండ్ అంటారు, అవన్నీ ఉన్నాయి. అవి లేకుండా చాలా మంది ఇలా ఫోటోలకు వెనుక ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తలు వచ్చి పనిచేసి వెళ్ళిపోయారు. విద్యార్థి నాయకులు చాలా మంది కేసులు అయితే మేమే స్వయంగా సార్ ఇంటికి పంపించాం. కాబట్టి దయచేసి కేకం కోరే ఏంటంటే అందరినీ గుర్తించి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసినా కానీ కోట్ల మంది ఏం కాదు సార్, మొత్తం మీరు ఎంత ఇచ్చినా కానీ ఒక 3-4 లక్షల కన్నా ఎక్కువ ఉద్యమకారులు ఏం కారు. కాబట్టి దయచేసి ఉద్యమకారులందరినీ మీకున్న పోలీస్ వ్యవస్థ ద్వారా ఎంక్వైరీ చేసుకోండి. మేము ఒక లిస్ట్ తయారు చేస్తాం, షాద్నగర్కి వెళ్ళి ప్రత్యేకించి మేము ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఆ లిస్ట్ ద్వారా మీరు మీకున్న పోలీస్ వ్యవస్థను వాడుకొని ఎంక్వైరీ చేసుకొని మాకు పత్రాలు ఇవ్వండి. అది అప్పుడే మీకు దానికి అవస్థ. కాబట్టి ఇంకొకటి ఏంటంటే షాద్నగర్లో ఉన్న మా ఏదైతే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా పెద్ద మనసుతో వాళ్ళు ఏమంటారు అంటే అలా మాకు పత్రాలు ఇస్తారు, మాకు ప్లాట్లు వద్దు, పారితోషికం. కాబట్టి ముందుగా మా షాద్నగర్ ఉద్యమాల్లో పాల్గొన్న ఉపాధ్యాయ ఉద్యోగాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పెద్ద మాట, అది మాకు ఎలాంటి వెనక కష్టపడలోకి వేయండి ప్లాట్లు కానీ మాకు ఓన్లీ గుర్తింపు పత్రాలు చేయమంటారు. కాబట్టి అది చాలా సంతోష విషయం. వాళ్ళకి కూడా అది ఈ అమర స్తూపం ఓపెనింగ్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. అయితే కేకే గారు ఉండేసి తెలంగాణ కోసం జై తెలంగాణ వాళ్ళందరికీ ఇవ్వాలంటే 4 కోట్ల మందికి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మీలాంటి టీం అనేది ఉంటది కదా వెంకటరెడ్డి గారు, సో మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు కేకే గారు అన్నదాన్ని వక్రీకరించి రాసిన ఒక పత్రిక, దాన్ని సంబంధించిన అవసరం లేదు మనకి. ఈరోజు కేకేఆర్ అక్కడ ఏమన్నాడు, అందరు ఉద్యమకారులు అంటే 4.5 కోట్ల మంది ఉద్యమకారులకు ఇవ్వలేము కదంటే అందరూ జైతలుగా అన్నారు. ఆ రోజు నాడు సకల జన సమ్మెలో ఒక్కొక్క కులాల మీద వచ్చి వేలాది మంది వచ్చారు. అంటే ఒక రోజు వెళ్ళిపోయారు వాళ్ళు. విద్యార్థి నాయకులకు వచ్చి షాద్నగర్లో ఉన్న స్కూళ్ళని తెచ్చి 7-8 వేల మందిని రోడ్ల దిప్పినాం. అట్లా వాళ్ళందరికి ఇవ్వాలంటే కాదు. కాబట్టి వాళ్ళందరూ ఉద్యమకారులు అంటే ఉద్యమాలు సహకరించారు అని మన ఈ ఉద్యమకారులు ఏంటంటే ఖచ్చితంగా అలా సొంతగా పనులు చెడగొట్టుకొని పొద్దుగాల ఇప్పుడు ఒక కాలేజీలో వచ్చిర్రు, మేము దొరకసి వచ్చిర్రు పోయారు.
కుల సంఘాలు వచ్చినాయి, మేము వాళ్ళ ఆహ్వానించిన ఆ కుల సంఘాల పెద్ద పట్టుకొని చేస్తే వాళ్ళందరూ వచ్చిపోయారు. అంటే వాళ్ళ ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తించమంటున్నాం. కానీ అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ గుర్తించే ప్రక్రియలో కష్టపడడం గుర్తించమని కోరుతున్నాం. ఓకే, అండ్ 20 ఎకరాలు సాధ్యమే అనుకోవచ్చా? ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు కదా, నమ్మకం ఉందా? 20 శాతనాలు 50 ఎకరం సాధ్యమే, అది నేను హామీ ఇస్తున్నా. సో మొత్తానికి ఉద్యమకారులకి ఏ విధంగా అయితే అమరవీరుల స్తూపం కళ సాకారం అయిందో, ఉద్యమకారులకు కూడా త్వరలో న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు. ఇది వెంకటరామరెడ్డి గారితో స్పెషల్ చర్చ.